మాట్లాడుతున్నాడంటే 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఏమని చెప్తున్నాడో చూద్దాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నారు 1వ పేతురు? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులై ఇంకా వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యమును లేకుండానే తమ భార్యలను నడువడి వలన ఏమన్నాడు అక్కడ? రాబట్టుకొనను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎలా ఉండాలి వివాహం అంటే వాక్యానుసారంగా దేవుని యందు యొక్క భయభక్తులుగా. మన బాను చెప్పినట్టుగా భార్యకి శిరస్సు ఎవరయ్యా అంటే భర్త. ఇప్పుడు భార్యని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, ఎలా అలంకరించుకుంటున్నావో, ఎలా చక్కగా 1, 2, 3 సార్లు మనము ప్రతిసారి కూడా చూసుకుంటా ఉన్నావు మన భార్యని, మన యొక్క శిరస్సును కూడా అలా ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. శిరస్సును నువ్వు ప్రేమించినప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నాడు. వాక్యానుసారంగా దేవుడు ఏమని చెప్తున్నారంటే, చూడండి, నవమాసాలు మోసి తల్లిదండ్రులు కొంతకాలం మనల్ని పెంచారు, కొంతకాలం మనల్ని పోషించారు. ఇప్పుడు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు తల్లిదండ్రులు అంటున్నారయ్యా, నేను మీకు వివాహాన్ని ఏర్పాటు చేయబడుతున్నాను. ఇన్ని దినాలు మేము నిన్ను పోసాము, పోషించాము, పెంచాము. ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టాలి. ఎవరిని అద్దుకోమంటుంది వాక్యం అంటే తల్లిదండ్రులు విడిచి యేసుపాదముకి ఈరోజు రాత్రి దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు తల్లిదండ్రులు విడిచి భార్యని అద్దుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని అద్దుకోమని వాక్యం చెప్తుంది? యేసుపాదముకి తల్లిదండ్రులను విడిచి భార్యని నువ్వు అద్దుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పట్లే? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అపర్ణకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఏం చేయాలంట? తల్లిదండ్రులు విడిచి అంటే 24 గంటలు విడిచిపెట్టమని కాదు, వారిని చూసుకోవాలి, వారిని ప్రేమించాలి. అలాగే చూడండి, ఎక్కడెక్కడో ఉన్న వారిని ఈరోజు ఒకటిగా చేయడం, ఇది దేవుని సంకల్పం. దేవుడు ఇదిగో ఆదాములో నుంచి గాఢ నిద్ర కలుగు చేసి ఆది కాండంలో ఉంటుంది మాట, అవునా? తన పక్కటెముకను, ఆదాము యొక్క పక్కటెముకను తీసి ఏం చేశాడు? స్త్రీగా నిర్మించాడు, అవునా? ఇప్పుడు స్త్రీగా నిర్మించిన ఈ స్త్రీని తీసుకెళ్ళి యేసుపాదాన్ని ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా జీవించాడు. ఎన్నాళ్ళు తల్లిదండ్రుల దగ్గర, కుటుంబం దగ్గర, సంఘంలో పెరిగారు, జీవించారు. ఇప్పుడు యేసుపాదంకి సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇప్పటి నుంచి యేసుపాదం ఒంటరి వాడు కాదు, ఏకాకి కాదు. ఏమయ్యాడు? తనకు ఒక తోడు చిక్కాడు. అందుకే అవ్వమాటంది, నేను యెహోవా దయ వల్ల అంటున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే యేసుపాదం మనం అపర్ణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు దయ వల్ల అంటే యెహోవా దయ వల్ల అపర్ణాన్ని దేవుడు నాకు అప్పచెప్పాడు. ప్రైజ్ ది లార్డ్.